కేఆర్ మల్లన్న గారికి చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను. ఆధిపత్య కులాల వాళ్ళు చేసే మాయాజాలంలో మానసికంగా బానిసలమై వాళ్లను మోస్తూ కళాలను, గళాలను, భుజాలను, జెండాలను, ఎజెండాలను అన్నింటినీ కూడా మన జీవితాలను అంకితం చేసి మనం కనపడని బానిసలం, మళ్ళీ ఎక్కడ కనిపించవు. మన మేధస్సు, మన శారీరక శక్తి, మానసిక ఉత్పత్తులు అన్నీ కూడా వాళ్ళకు అందిస్తూ మనం ఎక్కడో ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు అట్లా ఉండడానికి కారణం ఏంటి అంటే, పెరియార్ గారేమో స్త్రీ ఎందుకు బానిస అయింది అని చాలా క్లియర్ గా రాసిండు. బీసీలు ఎందుకు బానిసలుగా మిగిలారు అన్నది ఇంకా ప్రజల్లోకి తేవలసిన అవసరం ఉంది. వ్యూహాత్మకంగా కుట్రలు చేసి మన జనాభాను లెక్కించకుండా, మన సమస్యలను అధ్యయనం చేయకుండా చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కొన్ని శక్తులు ఆ రాజకీయాల పార్టీల నుండి మనని ఎట్లా కాపాడతారు? ఆఖరి ప్రశ్న, భావజాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మేము ఇన్ ద సెన్స్ మహిళలు, బీసీలు మనమంతా ఎక్కడి నుంచో పుట్టిన వాళ్లలో లెక్క వేస్తున్నాం. మనుధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళేమో భుజాలు, ముఖాల నుండి పుడితే మనం ఎక్కడ పుట్టాము వాళ్లే నిర్వచిస్తున్నారు. నేనైతే మా అమ్మ కడుపు నుండి పుట్టిన, చేతి వృత్తి చేసిన ఒక విశ్వకర్మ బిడ్డగా చెప్తున్నా. మీరందరూ కూడా అంతే కదా. అది చాటాలి అంటే బీసీల పార్టీకి బీసీల ఓటు వేసుకోవాలి. మనను మనం ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా రోడ్డు మీదకి వేసుకోకుండా మనను మనం కడుపులో పెట్టుకొని దాచుకోవాలి.